నమస్తే. విప్లవోద్యమానికి సంబంధించి వరుసగా ఇంటర్వ్యూలు చేస్తున్నాం. ఆ ఇంటర్వ్యూ పరంపరలో మరొక ఇంటర్వ్యూ. మన ఎదురుగున్నవారు బిఎస్ రాములు గారు. వారు కథా రచయిత, విమర్శకులు, సాహితీవేత్త. ఆర్ఎస్ఎస్ నుంచి ఆనాడున్న పీపుల్స్ వార్ పార్టీ వరకు వారు పనిచేసిన అనుభవం ఉన్నది. ఈ మధ్యకాలంలో వారు వ్యక్తం చేస్తున్న అభిప్రాయం ఏమిటి? ఇవాళ చాలామంది విప్లవోద్యమం నుంచి బయటికి వస్తూ ఉన్నారు. ఈ సందర్భంలో ఈ దేశంలో విప్లవకారులు ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది, వారు ఒక ప్రత్యామ్నాయ ఆలోచనను ప్రజల ముందు పెడుతూ ఉన్నారు. అవేమిటో తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్కారం. మీ మిత్రులు వేణుగోపాల్ గారు బయటికి వచ్చారు విప్లవోద్యమం నుంచి. మీరు వారికి చెప్పే మాట ఏమిటి? వారిని రావడాన్ని ఆహ్వానిస్తున్నా. ఇంతకాలం కష్టపడ్డది చాలు. యువతరానికి నిజంగానే సామాజిక విప్లవం అవసరం అనుకుంటే యువతరం వచ్చి విప్లవం చేస్తారు. ఈ 70 ఏళ్ల వయసులో విప్లవం చేయాల్సిన అవసరం లేదు. మరి 1977 నుంచి 84 దాకా జరిగినటువంటి మహోన్నతమైనటువంటి మహోజ్వల ఉద్యమాలు, విద్యార్థులు, యువకులు, పోరాకుల సంఘాలు, రచయితలు, రైతుకుల సంఘాలు, రాడికల్ యువజన సంఘాలు, రాడికల్ యువజన సంఘానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేసినాను. అవన్నీ చూసినాను. కానీ 84 తర్వాత ఆ పరిస్థితి మారింది. అందువల్ల ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది. మునుపటి టెక్నాలజీ కాదు. మునుపు సైకిల్ మీద పోయి ప్రచారం చేసుకున్నారు, చేతులతో రాసి పోస్టర్లు వేసుకున్నారు, ఒక చిన్న కరపత్రం గడపగానే ఊరంతా గదిలో వచ్చేసారు. ఇప్పుడు ఏ మీటింగ్ అయినా సరే మా ఇంటి దగ్గర కారు పెట్టు, మేము 5 కలిసి వస్తాం, మాకు వాటర్ బాటిల్స్ కూడా సప్లై చేయు, ఇంటికాడికి వస్తే నాతో పాటు 4 పట్టుకొని వస్తా. సిస్టమ్ మారిపోయింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో మొత్తం సిస్టమ్ మారిపోయింది. అంటే మంచిగా మారిందా, చెడుగా మారిందా? చంద్రబాబు నాయుడు రియల్ ఎస్టేట్లోకి వచ్చేసి ఆ తర్వాత ప్రైవేటీకరించి అన్నిటినీ, ఆ తర్వాత మన హైదరాబాద్లో తెలంగాణ ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాలన్నింటినీ వాళ్ళ సామాజిక వర్గాలకు, వాళ్ళ పార్టీ వాళ్ళకు అప్పగించి, అట్లా కాంట్రాక్ట్లో అప్పగించి పారిశ్రామికతలుగా మార్చి, ఆ తర్వాత ఆయన సంపాదించుకొని ఆ తర్వాత అందరినీ తన చుట్టూతో తయారు చేసుకున్నాడు. దాంతో ఆయన డబ్బులు భారతదేశంలో ఎన్నికలలో అతి ఎక్కువ ఖర్చు పెట్టేటువంటి రాష్ట్రంగా మార్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఇవాళ విప్లవోద్యమంలో ఉన్నవారు ఏం చేయాలి? మొత్తం విరమించి బయటికి రమ్మంటారా మీరు? లేదా కనుక కొందరేమో కొన్ని వందల వేల మంది చనిపోయినరు, మీరు విరమిస్తే ఎట్లా అని కొందరు అంటున్నారు. మరి మీలాంటి వాళ్ళేమో బయటికి రావాలంటున్నారు. సమాజంలో కన్ఫ్యూజన్ ఉంది కదా, క్లారిటీ ఇవ్వండి మీరు. ఎవరికైతే అయ్యో అంతమంది చనిపోయారు కదని బాధ ఉంటుందో వాళ్ళు వాళ్ళ తరఫున ఉద్యమం చేస్తే మంచిది. వాళ్ళు కూడా హోల్ టైమర్స్గా మారి పనిచేయచ్చు. నేను కూడా 1977 నుంచి 1990 దాకా సుమారు 14 సంవత్సరాల పాటు విప్లవోద్యమంలో పనిచేసినాను. ఉద్యోగం చేసుకుంటూ చేసినాను, ఉద్యోగం వదిలేసి చేసినాను, భార్య పిల్లలు వదిలేసి చేసినాను. మీరు కూడా ఎవరికైతే ఆ ఉద్యమం పట్ల సానుభూతి ఉందో, ప్రేమ ఉన్నదో వాళ్ళంతా తప్పనిసరిగా చక్కగా ఆ పుస్తకాలు చదవండి. మార్క్సిజం చదవండి, లెనినిజం చదవండి, మావోయిజం చదవండి. ప్రపంచ పరిస్థితులు ఇప్పుడు గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్, ఉదారీకరణ, ఎల్పిజి ఏదైతే అంటున్నామో దాని ప్రకారంగా ఏం జరిగిందో వాటన్ని అధ్యయనం చేసిన తర్వాత నిర్ణయించుకోండి. ఈ సానుభూతి పరులు యువతరం వాళ్ళకి ఏది అవసరం వాళ్ళు తీసుకుంటారు. మనము వాళ్ళకి అంత ఇట్లా చెవులో పట్టి పోయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే ఎంసెట్లు, ఎడ్సెట్లు వచ్చినాయో పరీక్షలు, అవి మరి విప్లవోద్యమం ఆపడం కోసమే పెట్టినారో ఏమో తెలియదు. కానీ అవి ఎప్పుడైతే వచ్చినాయో అప్పుడు విద్యార్థులు, యువకులు అందరూ వంగవాడి చదవడం మొదలుపెట్టినారు. చదివి ఇప్పుడు కాకపోతే లాంగ్ టర్మ్కి వచ్చి రాకపోతే ఆ తర్వాత పరీక్షలు అయిపోయిన తర్వాత మళ్ళీ టీచర్కి సంబంధించినటువంటి సీట్ రావడమే కష్టం. అంటే వచ్చిన తర్వాత మళ్ళీ పరీక్ష రాయాలి సెలెక్ట్ కావడానికి. ఇట్లా పరీక్షలతోటి వాళ్ళు తకాయించిపోయి ఆ తర్వాత జీవితం గెలుచుకోవాలి. మొట్టమొదట నా కుటుంబానికి మా అమ్మ నాన్న బాగా చదివించినారు, నేను బాగా కష్టపడ్డాను, మొట్టమొదటి మన జీవితం గెలుచుకోవాలి అని చెప్పేసి వాళ్ళు ముందుకు రావడం జరుగుతుంది. అందువల్ల దేనికైనా సరే, ఎవరైనా సరే, ఏ విప్లవమైనా సరే, ఏ పార్టీ అయినా సరే, ఎవరైనా సరే, ఎన్నికల మేనిఫెస్టో అయినా సరే ఇచ్చే హామీ ఏమిటి? ఉన్న జీవితం నుంచి మరింత ఉన్నత జీవితానికి ఎదగాలి, లేదా ఒక మధ్యతరగతి స్థాయి జీవితానికి ఎదుగుదల రావాలి అని కోరుకుంటారు.
కనుక ఇప్పుడు ఉన్న అవకాశాలలో వచ్చే వాళ్ళు రావడం కోసం పోటీ పడతారు, రాని వాళ్ళు బాధపడతారు. అందువల్ల యువతరం ఎవరికైతే ఉద్యమం అవసరమో వాళ్ళు ఉద్యమాలు చేస్తారు. ఇప్పుడు బంగ్లాదేశ్ ఉద్యమం చేసినారు, రోడ్ల మీద పడ్డారు. ఆ తర్వాత వారం రోజుల్లో అక్కడ ఉన్నటువంటి ఎన్నికలతోటి ఎన్నికైనటువంటి షేక్ హసీనా గారు దిగిపోయినారు. వాళ్ళు అనుకున్నటువంటి అతన్ని రాష్ట్ర అధ్యక్షుని పెట్టుకున్నారు. ఆ పద్ధతిలో ఉద్యమం అంటే ప్రజలకు నిజంగానే అవసరం పడ్డప్పుడు అట్లా గుంపులుగా లక్షాదిగా తెలుస్తారు. అది ఈజిప్ట్లో జరిగింది, ఇటలీ జరిగింది, ఫ్రాన్స్లో జరిగింది, ఇప్పుడు ఇంగ్లాండ్ కూడా జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా యువతరము నిరాయుధులుగా ముందుకు వస్తూ ఉంటే సమాజం మారుతుంది. ఎందుకంటే వాళ్ళంతా ప్రజల నుంచి ఎన్నిక చేయబడ్డారు కాబట్టి ఆ విద్యార్థులందరూ, ఆ యువకులందరూ, ఆ నిరుద్యోగులు, నిన్న మొన్న ట్రంప్కి వ్యతిరేకంగా కూడా చాలా పెద్ద పెద్ద ఉద్యమాలు జరిగినాయి. అవును. అందువల్ల ఎవరికి అవసరమో వాళ్లకు ఖచ్చితంగా ఫీల్ అయినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఉద్యమాలు చేసుకుంటారు. వాళ్ళకు మనమే పోయి మన జీవితాలు వదిలేసుకొని వాళ్ళకు చెవులు నూరిపోస్తామనుకునే దశ ఇప్పుడేం లేదు. ఇప్పుడు ఇంటర్నెట్లో అన్నీ, ఈ గూగుల్లో, వికీపీడియాలో అన్నీ దొరుకుతున్నాయి. చదవాల్సుకున్నారు. అరే ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టాలి ఎట్లా అని అంటే పీకే ప్రశాంత్ కిషోర్ ఉన్నాడు, వాడిని కూలగొట్టుడు ఎట్లా, ఈయన పెట్టుడు ఎట్లా, 350 కోట్లు ఇవ్వు, అయిపోయింది. టెక్నాలజీ పెరిగిందిగా. ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టాలి, నువ్వు పైసలు ఇస్తే నువ్వు గెలిచినట్టు చేస్తా, నువ్వు పైసలు ఇస్తే నేను గెలిచినట్టు చేస్తా, లేకపోతే ఓడిపించాడు. నిన్నటిదాకా గెలిపించినటువంటి పార్టీనే ఓడిపించడానికి మళ్ళీ ఫీజు తీసుకొని మళ్ళీ గెలిపించుకున్నాడు. అంత టెక్నాలజీ, ప్రశాంత్ కిషోర్ లాంటి టెక్నాలజీ పెరిగింది. ఎవరినంటే వాళ్ళు గెలిపించేది. ఈ ప్రభుత్వాలు దీంట్లో నాకు మంత్రి పదవి రాలేదని ఒకడు, ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు, మా తమ్మునికి ఇవ్వలేదు, నా కొడుకు ఇవ్వలేదని ఒకడు, ఇట్లా చీలిపోయే పార్టీలలో తుమ్మితే ఊడిపోయేటువంటి ఈ ప్రభుత్వాల కోసం అంత దూరం పోయి ఎక్కడో పుట్టుకొని సాయుధ పోరాటాలు చేసే అవసరం ఉందా? ఈ ప్రజలు కదిలితే వెంటనే వాళ్ళు రాజీనామా చేస్తారు, ఆ తర్వాత ఎలక్షన్లు జరుగుతాయి. కానీ మీరు మరి 1980లో అండర్ గ్రౌండ్కి వెళ్ళి తర్వాత 80 చివరిలో బయటకు వచ్చారు మీరు. ఆర్ఎస్ఎస్కు ఆర్ఎస్యుకు తేడా ఏమిటి? రెండు దేశవ్యాప్త రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అనే దాన్ని పూర్తిగా మనం సంక్షిప్తంగా ఆర్ఎస్ఎస్ అంటున్నాం. ఆర్ఎస్ఎస్ మొట్టమొదట నాకు 1964లో పరిచయం అయింది. మా ఇంటి దగ్గరనే దాని శాఖ నిర్వహణ ఆటలు పాటలు ఉండేవి. ఆ తర్వాత 67 నుంచి నేనే ముఖ్య శిక్షకుని, నేనే ఆర్గనైజర్ని. 72 దాకా 5 ఏళ్ళు చేసినాను. దేశభక్తి అంటే మన దేశ సమైక్యత, హిందువుల మధ్య అనైక్యత ఉంది, సమైక్యతంగా ఉండాలి, మన దేశం ఐక్యంగా ఉండడం వల్లనే 1000 సంవత్సరాల నుంచి మనం బానిసత్వంలో ఉన్నాము అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత మతం గురించి ఏం చెప్పారంటే, హిందూ మతం అనేది ఒక మతం కాదు, 6 మతాల యొక్క ఒక కలయిక ఇది. శైవం, వైష్ణవం, ఆ తర్వాత బౌద్ధం, జైనం, నాస్తికం, హేతువాదం, ఇవన్నీ చెప్పి నాస్తికత్వం కూడా ఒక శాఖ కింద చెప్పినారు. కానీ రాను రాను విగ్రహారాధనకి ప్రాధాన్యత ఇచ్చినారు. అంటే ఏదో ఒక విగ్రహానికి ఆధారం, విగ్రహారాధన అంటే అక్కడ పూజారులు, బ్రాహ్మణులు వాళ్ళ యొక్క ఆధిపత్యం పెరగడానికి అనుకున్నారు. ఆ తర్వాత ఇక 1980 నుంచి అయితే మనం చూస్తున్నాం, కేవలం విగ్రహాలు పూజించడమే హిందూ మతం అనే పద్ధతిలో రామ జన్మభూమి అన్నారు, బాబరీ మసీద్ అన్నారు, ఆ పనులు తీసుకొచ్చినారు. అయితే అప్పుడు దేశభక్తి అని పేరు చెప్పి హిందూ మతాన్ని చెప్పినారు, హిందూ మతం పేరు చెప్పేసి ముస్లిం వ్యతిరేకత చెప్పినారు. అవి క్రమంగా అర్థమైపోయి నేను వాటికి దూరమైనాను. అయితే వాళ్ళు పనిచేసే విధానంలో మనిషిని ప్రేమించడం, కలవడం, నిత్యం పరస్పరం కుటుంబంతో సంబంధం పెట్టుకోవడంతో మాట్లాడి నిరంతర సంబంధాలు వండుకుంటూ ఆ హోల్ టైమర్ ఏవైతే ఉన్నారో అతని ప్రచారకని పిలుస్తారు, ఆ ప్రచారకు పనిచేసుకుంటూ వెళ్తుంటాడు. ఆ పని విధానంలో ఒక సౌమ్యత, ఒక బుద్ధిజం ఎట్లయితే వర్క్ చేస్తుందో అట్లా వర్క్ చేసే విధానం, కార్యకర్తలని, అభిమానులని, హిందువులని ఆర్గనైజ్ చేయడంలో మాత్రం ఆ ప్రేమ, ఆత్మీయత కనిపిస్తారు. ఇక్కడ ఆర్ఎస్యులో చక్కగా ప్రజల మధ్యన జీవిస్తారు, విద్యార్థులు, యువకులు అందరిని బాగా ప్రేమిస్తారు, ఆ తర్వాత కలిసి పనిచేస్తారు, త్యాగం గురించి బాగా చెప్తారు. మన దేశం కోసం త్యాగం చేయాలి, సమాజం కోసం త్యాగం చేయాలి, పేద ప్రజల కోసం త్యాగం చేయాలి, విప్లవం కోసం త్యాగం చేయాలని చెప్తారు. ఇది చెప్పి కార్యక్రమం తయారు చేస్తారు. అయితే కొద్దిగా భిన్నాభిప్రాయం ఏర్పడగానే విప్లవ ద్రోహి, దిగజారిపోయినాడు అని అభండాలు వేసి మాట కట్ చేస్తారు. అట్లా కట్ చేయడం, ఒక దూరం చేసుకోవడం అనే పద్ధతి మన ఇక్కడ ఏదో ఒక సంఘంలోనో ఒక పార్టీలోనో కాదు. దానికి మావో ఒక సూత్రీకరణ చేసినాడు. 1 2గా చీలిపోతుంది.
ఒకటి రెండుగా చీలిపోతే 100 పార్టీలుగా కమ్యూనిస్ట్ పార్టీ చీలిపోయింది భారతదేశంలో. ఆ సూత్రీకరణ అనేది ఎంత పెద్ద తప్పు అంటే అంత పెద్ద తప్పు. ఒక చెట్టుకు విత్తనాలు మొలిస్తే కాయయి పండి ఆ తర్వాత విత్తనాలు మొలుస్తాయి. ఆ విత్తనాలు మళ్ళీ ఎన్నో చెట్లు అవుతాయి, ఒక వనం తీరుగా తయారవుతుంది. అట్లా కాలే. ఆర్ఎస్ఎస్ వనం తీరుగా తయారైపోయింది. 85 సంస్థలు ఉన్నాయి, అన్నీ కేంద్రీకృతంగా మళ్ళీ ఆర్ఎస్ఎస్ అండర్లో పనిచేస్తారు. నేను ఈ రంగంలో పనిచేస్తాను అంటే చేసుకపో అప్పగిస్తారు, ఆయన చేస్తూ ఉంటాడు. కేంద్ర కమిటీ ఏదైతే ఉందో దాన్ని అనుసరించి వాళ్ళు పనిచేసుకుంటూ పోతారు. అట్లా విత్తనాలు తిరిగి మహావృక్ష తిరిగి వనం తిరిగి తయారైపోయింది ఆర్ఎస్ఎస్. అందులో భాగమే బీజేపీ, సేవాభారతి, చాలా సంస్థలు ఉన్నాయి. అలాగే మంథన్ అంటే హిస్టరీ కాంగ్రెస్ అని ఏదైతే మనం నడిపిస్తున్నారో అలాంటిది వాళ్ళు మంథన్ అనేది కూడా నడిపిస్తారు. ఇతిహాస సంకలన సమితి అని పెట్టుకున్నారు. కానీ మన ఈ వామపక్ష కమ్యూనిస్టులలో చీలికలు ఒకటి రెండుగా విడిపోతుందని చెప్పేసి, అందువల్ల ఇవి విడిపోయి పెరిగినాయి. మరి మనుషులు విడిపోయినారా? ఇది నెగేషన్ అన్నారు, ఇంకో తాత్వికరణ పెట్టారు. ఈ నెగేషన్ అంటే ఇది ఒకటి ఇంకోటిగా మారిపోతుంది, నశించిపోయి ఇంకోటి వస్తుంది. నశించిపోదు, చెట్టు నశించలేదు, విత్తనం ఉన్నది. ఆ తర్వాత ఆ విత్తనం నుంచి మళ్ళీ చెట్టు అయింది. తల్లిదండ్రులు చచ్చిపోలేదు, వాళ్ళే పిల్లల్ని పెంచినారు, వాళ్ళకే పెళ్ళి, తల్లిదండ్రులు పిల్లలకి ఆడపిల్లైనా మగపిల్ల వాళ్ళే పెళ్లి చేసినారు, మనమనులు వాళ్ళే చదువుకున్నారు. తాత, నానమ్మ, అత్తమ్మ, ముత్తాత 5 తరాలు కూడా కలిసి జీవించినారు. ఇక్కడ నెగేషన్ ఎక్కడుంది? సబ్లేషన్ అంటే అది పాతది ఉంటుంది కొత్తది ఉంటుందని హెగెల్ చెప్పినాడు. ఆ హెగెల్ చెప్పినట్టు పాతది ఉంటుంది కొత్తది ఉంటుందని సబ్లేషన్ అనే పదాన్ని మార్క్స్ వదిలేసి ఒక్క నెగేషన్ మాత్రమే తీసుకున్నాడు. దానివల్ల ప్రపంచంలో ఎంత నష్టం జరగాలి? సగం నష్టం జరిగిపోయింది. ఇక్కడ మీరు ఇంత ఫిలాసఫీ మాట్లాడే మీరు ఆర్ఎస్ఎస్కు దూరమైనరు, ఈ ఎంఎల్ పార్టీకి దూరమైనరు. ఎందువల్ల? ఆర్ఎస్ఎస్ 300 సంవత్సరాల ప్రోగ్రాం పెట్టుకున్నది. 1000 సంవత్సరాలుగా జరిగినటువంటి హిందూ మత విచ్ఛిన్నతని 300 సంవత్సరాల్లో మనం మార్చుకోవాలని పెట్టుకొని వాళ్ళు పనిచేస్తున్నారు. 100 సంవత్సరాల్లోనే వాళ్ళకి అధికారం ద్వారా బీజేపీ ద్వారా వాళ్ళు అనుకున్న దానిక తొందరగా చేరుకుంటున్నారు వాళ్ళు. కానీ లెఫ్ట్ క్యాంప్ అని మనం అంటున్నాము, వచ్చే అని అనుకుంటూనే 100 సంవత్సరాలు గడిచింది. ఉన్నవాళ్ళు విచ్ఛిన్నమైపోయినారు, ఉన్న అధికారం కూడా పోయింది. ఉన్న అధికారం కూడా పనిచేసిన కాడ కూడా సమగ్రంగా పనిచేసినని మనం అనడానికి లేదు, దానికి చాలా లోపాలు ఉన్నాయి. అది కూడా ఒక బాసిజం లాగా ఫాసిజం లాగా మార్క్సిజం వెస్ట్ బెంగాల్లో జరిగిందని చెప్పి వింటూనే ఉన్నాం. మీరు రెండింటికి ఎందుకు దూరం జరిగినారు? ప్రజాస్వామ్యం చాలా ముఖ్యమైనది. భిన్న భావాలు కలిసి ఉండడం అనేది కలయిక. మనుషులందరూ ఒక తిరిగి ఉండరు. అసలు ఇంట్లో కూరగాయలు తెచ్చుకునేటప్పుడే బీరకాయ వండుదామా బెండకాయ వండుదామా అనే కాడనే భిన్నాభిప్రాయం ఉంటుంది. ఎవరో ఒకరు చెప్పేదాన్ని మీకు అరే ఇవాళ బెండకాయ వండుకుందాం, రేపు బీరకాయ వండుకుందాం అంటారు. అలాంటిది భిన్నాభిప్రాయాలు లేనటువంటి పద్ధతిలో ఒక పార్టీ ఉండడం అనేది ఎట్లా సాధ్యం? ఆ భిన్నాభిప్రాయాలు వండుకుంటూ కలిసి పనిచేసేటువంటి స్వభావం ఉండాలి. అంటే భిన్నాభిప్రాయమైనప్పుడు కూడా ప్రేమించడం రావాలి. భిన్నాభిప్రాయమైనప్పుడు కూడా కొంత ప్రేమించడం అనే పద్ధతి మన హిందువు కదా అని చెప్పి నేర్చుకునే పద్ధతి ఆర్ఎస్ఎస్లో ఉంది. కొద్దిగా వివగానే నాకు వ్యతిరేకంగా ఉన్నాడు కదా అంటే నాయకత్వంకు వ్యతిరేకంగా ఉన్నాడు కదా అని చెప్పి దూరం కొట్టడం. నా ప్రశ్న ఏంటంటే, మీరు ఆర్ఎస్ఎస్ మీద విమర్శ, ఆర్ఎస్ మీద విమర్శ, రెండింటి మీద మీరు క్రిటిసిజం చేస్తున్నారు కదా, ఎందుకు అంటున్నా? నేను శత్రువు దగ్గర నుంచి మంచి నేర్చుకోవాలన్నారు, శత్రువు నుంచి పాఠం నేర్చుకోవాలన్నారు. శత్రువు అనే ఆయన జనతా పార్టీలో చేరినారు 1977లో. చేరి జనతా పార్టీ ఫామ్ అయిపోయి 5 పార్టీలు 6 పార్టీలు కలిసి ఫామ్ అయిపోయిన తర్వాత అది మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రి అయిపోయిన తర్వాత మళ్ళీ విడిపోయినారు కారణాలు వేరు. విడిపోయిన తర్వాత వీళ్ళకు అధికారం యొక్క రుచి వచ్చింది. జనసంఘ వాళ్ళకి అధికారం యొక్క రుచి తెలిసి, అంతకన్నా ముందు తెలియదు. అధికారం యొక్క రుచి తెలిసిన తర్వాత ఈ అధికారం కోసం మిలిటెంట్ పోరాటాలు చేయాలని చెప్పేసి అప్పుడు విడిపోయిన వెంటనే రామ జన్మభూమి రథయాత్ర అని చెప్పి వీళ్ళకి ప్రారంభించాడు. దానివల్ల బాబరీ మసీద్ కూలగొట్టడము, ఆ తర్వాత 2 సీట్లు ఉన్నటువంటి బీజేపీ 200 సీట్లు సంపాదించుకుంది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చేసింది. వాళ్ళకి అది అర్థమైపోయింది. అధికారం. ప్రశ్న మీకు నేను అనేది ఏంటంటే, మీరు ఎందుకు ఆర్ఎస్ఎస్కు దూరమైనరు? నక్సలైట్లకు ఎందుకు బయటకు వచ్చారు అక్కడ నుంచి? రెండింటికి ఎందుకు దూరమైనరు అంటున్నా? వాళ్ళు పేద ప్రజలు పట్టించుకోలేదు. ఎవరు? ఆర్ఎస్ఎస్ వాళ్ళు పేద ప్రజలు పట్టించుకోలేదు, ఆర్థిక విషయాలు పట్టించుకోలేదు. వాళ్ళు వ్యక్తిగత జీవితంలో ఉద్యోగ రంగంలో ఎలా ఎదగాలని ఎన్నడూ పట్టించుకోలేదు. ఏమైనా సరే దేశభక్తి అంటారు, వాళ్ళతో పని తీసుకుంటారు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నేను ఇంకొక టీచరు వాళ్ళ తమ్ముడు కలిసి మేము సోంపల్లి సోమయ్య అని ఆంధ్ర ప్రాంత ప్రచారకు జగిత్యాలకు వచ్చినప్పుడు
ప్రచారం చేసాం. 4 రోజులు ప్రచారం చేసాం సైకిళ్ళ మీద తిరిగి. సరదా సత్రంలో ఒక మీటింగ్ పెట్టినాం. మీటింగ్ పెట్టిన తర్వాత మీటింగ్ సక్సెస్ అయిపోయింది. 1 గంటకు మా ఇంటి దగ్గర ఉన్నటువంటి ఒక వేలమ అడ్వకేటు రాజకృష్ణారావు ఆయన ఇంట్లో భోజనం అరేంజ్ చేసినారు. ఇది ఆయనకి ప్రచారకి ఆ ముగ్గురికి అరేంజ్ చేసినారు. అయితే మేము కూడా తినొస్తామని చెప్పానన్నాం హాల్లో కూర్చున్నప్పుడు. అది అంటే మబ్బును 4 గంటలకు లేచి తిరిగి అందరిని జమ చేసుకుని పట్టుకొచ్చినాం. పొద్దున కళ్ళకు చీకట్లు వస్తున్నాయి. అయితే మీరు కూర్చుంటే మళ్ళీ మాట్లాడాలి బయటకంటే గోష్ఠి ఇష్టాగోష్ఠి అని అన్నారు. అంటే కళ్ళు తిరుగుతున్నాయి, ఆకలి, పొద్దుగాల నుంచి టిఫిన్ లేదు, ఏం లేదు. తిరిగి వచ్చినాము, అక్కడ విన్నాము ఎండలో. ఆ తర్వాత అక్కడ ఆలుగడ్డ కూర అవి మాకు హాల్లోకి వాసన వస్తున్నాయి. అది ఇంకా ఆకలి ఎక్కువవుతున్నది. అప్పుడు మాకు వంటనండి చేయించేది ఉండే, లేదా తినిరమ్మని చెప్పేది ఉండే. కూర్చోబెట్టి వచ్చిన తర్వాత మళ్ళీ అరగంట గంట చంపారు మమ్మల్ని. ఇట్లా చేయాలి, మనం ఉద్యమం అట్లా చేయాలి. వీని ఆకలి గురించి తెలుసు కానీ మన ఆకలి గురించి వీనికి తెలియదని నాకు అర్థమైపోయింది. అంటే సోంపల్లి సోమయ్య కావచ్చు శ్రీధర్జీ. ఈ శ్రీధర్జీ అంటే ఆయన ఎవరు? అఖిల భారత వన కళ్యాణ క్షేత్రకి తర్వాత అఖిల భారత కార్యదర్శి అయినాడు. ఆ తర్వాత కళ్ళి విద్యాసాగర్ ఎవరు ప్రచారకు? ఆయన అఖిల భారత కిసాన్ సంఘ్ ప్రధాన కార్యదర్శి అన్నాడు. వాళ్ళు ఆర్డినరీ లెవెల్కి ఎదిగినారు, నాతో పనిచేసినట్టు నాకు ప్రచారంగా ఉన్నప్పుడు వాళ్ళు. అయితే వాళ్ళు ఎదిగినారు. తర్వాత వాళ్ళకి అనుభవం పెరిగి ఉండవచ్చు. అప్పుడు అనుభవం జరిగింది. అదొక్కటే కాదు, ఈ శాఖ ఆడుతున్న పక్కన ఒక పొలం ఉంది. నేను ఆట ఆడిపిస్తున్నప్పుడు, పిల్లల్ని ఆట ఆడిపిస్తున్నప్పుడు ఒక బర్రె దానిలో పడ్డది. నేను టకిమని పోయి ఆ బర్రెను కొట్టించిన. బర్రెను కొట్టి పొలంలోకి వెళ్ళి కొట్టచ్చు. కారణం ఏంటంటే నేను అర్థశాస్త్రం చదువుకున్నాను. సంపద ఉత్పత్తిని తినేస్తుంది కదా అని చెప్పి దాన్ని కొడితే ఆయన తర్వాత ప్రచారకి ఏమన్నాడంటే ఇది క్రమశిక్షణ విరుద్ధం, దీనిలోకి వెళ్ళి పోయి నువ్వు అది బర్రెను కొట్టేది లేకుండే అని అన్నాడు. అంటే మనకు సంపద ముఖ్యమా, క్రమశిక్షణ ముఖ్యమా? క్రమశిక్షణ కోసం ఏదైనా వాళ్ళు కూడా ఇది బాగలేదనిపించింది. ఎప్పుడైతే భిన్నాభిప్రాయం ఏర్పడ్డదో అప్పుడు ఇవన్నీ జ్ఞాపకం వచ్చినాయి. ఇంకొకటి, మా ఇంట్లో ఎప్పుడు అన్నం తినలేదు. ఈ ప్రచారకులు ఇప్పుడు చెప్పిన ఈ శ్రీధర్జీ కావచ్చు, కళ్ళి విద్యాసాగర్జీ కావచ్చు, ఎప్పుడు మా ఇంట్లో అన్నది అంటే మా ఇంట్లో ఓ రోజు గడక తింటాము, ఓసారి నూకలన్నం వండుకుంటాము. పేదలం కాదు, మా అమ్మ బీడీలు చేసేది, నేను కూడా ఇది బీడీలు చేసేవాడిని. అంటే ఈ పేదోళ్ళ ఇంట తినకుండా మళ్ళీ నేనే విఐపీలు ఎవరైతే ఉన్నారో కోవట్లు, ఆ కోవట్లలో వాళ్ళ ఇళ్ళల్లో నేనే చెప్తే వాళ్ళు భోజనం అరేంజ్ చేస్తారు, అక్కడ మంచిగా తినేవాళ్ళు. అంటే ఈ పేదల ఇంటికాడ భోజనం చేయడం వాళ్ళు ఏం ఆలోచించినారు, కష్టపెట్టి ఎందుకు అనుకున్నారో తెలియదు, కానీ మన ఇంట్లో పేదలు గౌరవించరు నాకు ఫీలింగ్ వచ్చింది. పైగా మా సమస్యలు ఎందుకు పట్టించుకోరు. బీడీ కార్మికుల జీతాలు పెంచాలంటే కమ్యూనిస్ట్ పార్టీ వచ్చింది, సిపి వచ్చింది, ఆ తర్వాత మిగతా వాళ్ళు వచ్చినారు. అంతే తప్ప ఎన్నడూ కూడా మా జీవన ప్రమాణాలు పెంచడం కోసం కానీ ఉద్యోగాలు రావడం కోసం కానీ ఆర్ఎస్ఎస్ ప్రోగ్రాంలో ఇప్పటికి కూడా లేదు. మీరు తేనెటీగలు కథల సంపుటి వచ్చింది కదా, అందులో మీరు ఉద్యమాన్ని ఆకాశానికి ఎత్తేసిండ్రు, చాలా సమర్థించిండ్రు కదా. ఇప్పుడు దానికి క్వైట్ ఆపోజిట్గా మాట్లాడుతున్నారు ఎందుకు? అనుభవం నాకైనా పెరిగింది, ఆ తర్వాత గద్దరికైనా పెరిగింది, ఇప్పుడు మల్లోజుల వేణుగోపాల్ కూడా ఏదో ఒక రకమైన అనుభవం పెరిగే ఉంటుంది కదా. అనుభవం, అధ్యయనంతో పాటు అనుభవం. గీటురాయి ఏంటిది? అనుభవమే గీటురాయి. ఇన్ని సిద్ధాంతాలున్నా సరే అనుభవమే గీటురాయి. కేతు విశ్వనాథరెడ్డి గారు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఒక మన భూమి అనే పత్రిక ఇంటర్వ్యూ తీసుకుంటూ అడిగినాడు. అప్పుడు చెప్పాను, సిద్ధాంతాలు ఏవి జీవితాన్ని మించినవి కావు, సిద్ధాంతాలు ఏవి జీవితాన్ని మించినవి కావు. ఇది నా ఒక్కటి మాట కాదు. 1905లో లెనిన్ విప్లవోద్యమంతా వెనకతో పాటు పట్టిపోయి నిర్బంధాలు గురైపోయినప్పుడు, రహస్యంగా జీవిస్తున్నప్పుడు అనేకం చదువుతూ అప్పుడు ఒక రాశాడు. ఏమన్నాడంటే, మిత్రుడా, సిద్ధాంతాలు ఎండిపోతుంటాయి, జీవిత వృక్షం పచ్చగా వికసిస్తూనే ఉంటుంది, కొత్త సిద్ధాంతాలు వస్తూనే ఉంటాయి. జీవితంలో భాగంగా మన అవసరాల కోసం కొన్ని సిద్ధాంతాలు వస్తాయి, ఆ తర్వాత మన అవగాహన మారుతుంది, ఆ తర్వాత సిద్ధాంతం మారుతుంది. ఆకలి అయినప్పుడు మనకి అన్నం కావాలనిపిస్తుంది, అప్పుడు గోల్కొండ ఖిల్లా నిజాం రాజుని తిడతాం, కడుపు నిండిన తర్వాత మహాప్రభు అంటారు. ఇప్పుడు అట్లాగే రేషన్ కార్డు ఇస్తే గొప్పోడు, ఇవ్వకపోతే వీళ్ళు సావుగానే తిడుతుంటారు. డబుల్ బెడ్రూమ్ పథకం వస్తే సంతోషిస్తారు, రాకపోతే తిడుతుంటారు. కామన్.
అందువల్ల అవగాహన, మన అనుభవం, మన అవసరము, మన అవగాహనను మారుస్తూ ఉంటుంది. కానీ చాలామంది అంటే మీరు ధరకమే ఐక్యవేదిక పెట్టి ఒక ప్రయత్నం చేసిండు కదా. కులం లేదని చాలామంది అంటారు. కుల ప్రభావం ఈ రోజుల్లో ఎక్కడిది అంటారు. అందుకే కమ్యూనిస్ట్ పార్టీలు విప్లవోద్యమం పట్టించుకోవడం లేదు అని అంటారు. ఆర్ఎస్ఎస్కు కులం లేదు అని అంటారు. ఇవన్నీ నిజాలేనా? ఇప్పుడు భారతదేశంలో కులం ఉన్నది, కుల వ్యవస్థ ఉన్నది, దానికి మూలమైన వర్ణ వ్యవస్థ ఉన్నది, దానికి మూలమైన వేదాలు ఉన్నాయి, ఉపనిషత్తులు ఉన్నాయి, బ్రాహ్మణీయ వ్యవస్థ ఉన్నది. అవన్నీ ఈ దేవుళ్ళని పెట్టి ఆ తర్వాత నడిపిస్తున్నారు. రాష్ట్రపతికి ప్రధానమంత్రికే అక్కడ గర్భగుడిలోకి పోవడానికి లేదా అందరితో పాటుగా గుడిలో సందర్శించడానికి అవకాశం లేని దుస్థితి మనం చూస్తూనే ఉన్న పేపర్లలో. కులం లేదనేటువంటి వాళ్ళకు కన్ను లేవు, వాళ్ళు కళ్ళు గుడ్డి, చెవులు గుడ్డి, మెదడు గుడ్డి, నిరాకరించడం. అందుకే ఎవరన్నా రచయితలు కులము గురించిన చర్చ లేకుండా, కులవివక్షత లేకుండా రాస్తున్నారంటే అతడు కానీ ఆ పాత్రలు కానీ కులవివక్ష లేని కుటుంబాలకు సంబంధించిన, కులాలకు సంబంధించిన వాళ్ళే ఉంటారు. అంటే వాళ్ళు అగ్రకులాల వాయి ఉంటారు. ఎవరైతే బీసీలు, ఎస్సీలు, ఎస్టీల గురించి రాస్తారో వాళ్ళు ఖచ్చితంగా కులం యొక్క బాధ, అంటరానితనం, అతడు వివక్ష, నీకు చదువెందుకురా అంటాడు వాడు సింపుల్గా. ఆ ఊళ్ళో ద్వారా కానీ ఇంకోటి కానీ చదువెందుకురా, చాలనగా చాలదా. అప్పు కోసం పోతే కూడా నేను ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎంబీబీఎస్ సీట్ వచ్చింది నేను చదువుకుంటానంటే, చదువు కదా డిగ్రీ చదువుకొని టీచర్ పోస్ట్ చేయకుండా గది ఎక్కడ చేస్తావు 5 ఏళ్ళు ఎట్లా చదువుతారు అని చెప్పి అనేటోళ్ళు మనం చూస్తున్నాం. ఇట్లా వివక్ష ఇదంతా ఎదుర్కొంటారు. ఇదంతా కులం వల్ల. ఇవాళ సుప్రీంకోర్టు జడ్జి గవాయి గారు ఉన్నారు, ఈ బిఆర్ గవాయి గారు. వారి మీద బూటు విసిరారు, చంద్రచూడు మీద విసిరేశారా? ఆయన ఎవరు పార్లమెంటులో బీర్లో విస్కీలో దేవుడు ఉన్నాడు, విష్ణువు ఉన్నాడు అని చెప్పి ఆ బీజేపీ పార్లమెంట్ సభ్యుడు ఆ విస్కీలో ఉన్నాడు, బ్రాండీలో ఉన్నాడు, విష్ణువు ఉన్నాడు, శంకరుడు ఉన్నాడు అని చెప్పి పార్లమెంట్ ప్రకటిస్తే బీర్లో విస్కీలో ఉన్నాడని చెప్పి ఆయన జైల్లో వేశారా? కేసు పెట్టారా? చెప్పులు విసిరేసారా? వేయలేదే. అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన ఆయన సామాజిక వర్గం మీద తెలుసుకున్న తర్వాత బూటు విసిరే ప్రయత్నం చేశాడు. అందువల్ల కులం లేకపోవడం అన్నట్టు ఎక్కడ లేదు, కులం ఉన్నది. పెళ్ళిళ్ళు కూడా కుల సంబంధాలు బాగా జరుగుతున్నాయి. కులం అనేది ఒక మానసిక వ్యాధిలాగా తీసుకుంటున్నారు, ఒక మానసిక వ్యాధి. ఆ వ్యాధిని పోగొట్టడం అనేది సాంస్కృతిక కులం ద్వారా పోతుంది. అంటే ఇక్కడ ఆర్ఎస్ఎస్ కులం గురించి పట్టింపు లేదు, నక్సలైట్లకు లేదు. మరి ఎవరు మాట్లాడాలి కులం గురించి? ఎందుకు తీసుకోవట్లేదు వాళ్ళు సీరియస్గా? అగ్రకులాల వాళ్ళు ఆర్ఎస్ఎస్లో నాయకత్వంలో ఉన్నారు. ఓన్లీ బ్రాహ్మణులు మాత్రమే ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సంఘంలో నాయకత్వంలో ఉన్నారు. కనుక వాళ్ళు కులం గురించి తీసుకోరు, ఎందుకంటే వాళ్ళు చెప్పినట్టు వినేటోళ్ళు కావాలి. ఇక్కడ కమ్యూనిస్ట్ నాయకులలో కూడా సిపిఐ నుంచి మొదలుపెట్టి పీపుల్స్ పార్టీ, మావోయిస్ట్ పార్టీ దాకా అన్ని పార్టీలలో పాలసీ నిర్ణాయక స్థానంలో అగ్రకులాల వాళ్ళు మాత్రమే ఉన్నారు. శ్రీపాద అమృత డాంగేని తీసుకోండి, ఎంఎన్ రాయ్ని తీసుకోండి, ఆ తర్వాత జ్యోతి బసుని తీసుకోండి, మీరు ఎవరినైనా తీసుకోండి, నంబుద్రిపాదం తీసుకోండి, ఎవరైనా తీసుకోండి, కొండపల్లి సీతారామని తీసుకోండి, నిన్న చనిపోయినటువంటి మల్లోదుల కిషన్, మల్లోదుల కోటేశ్వరరావుని తీసుకోండి, ఇప్పుడు బయటకు వచ్చినటువంటి మల్లోదుల వేణుగోపాల్ని తీసుకోండి, ఇంకా ఇప్పుడు బతికున్నటువంటి గణపతి ముప్పాల లక్ష్మణరావుని తీసుకోండి, అంతా అగ్రకులాల వాళ్ళే. దీన్నే 1984 నుంచి 40 ఏళ్ల కింద నుంచి పార్టీలో పాలసీ నిర్ణాయక స్థానంలో ఎవరికి విప్లవం అవసరమో, ఎవరికి ఈ సమాజం మారాల్సిన అవసరం ఉండదో ఆ సామాజిక వర్గాల నుంచి రావాలి, వాళ్ళు నాయకులు ఎదగాలి, వాళ్ళు పాలసీలను తయారు చేయాలి అని చెప్పి నేను అధ్యయనం చేయడం, పోరాటం చేయడం జరిగింది. చాలా సీరియస్గా డిస్కస్ చేయడం జరిగింది. 70 ఏళ్ళ విప్లవోద్యమంలో, అప్పుడు 1980 నాటికి 70 ఏళ్ళ విప్లవోద్యమంలో ఒక్కడు కూడా ఒక బీసీ కానీ ఒక ఎస్సీ కానీ కేంద్ర కమిటీ కార్యదర్శి కాలేదుగా. అశాస్త్రీయ విద్యా విధానం చెప్తాము, మళ్ళీ కార్యదర్శి చేయమంటే చదువు రాలేదు కదా అంటావు, ఈ చదువు మంచిది కాదంటావు. కనుక 40 ఏళ్లకు చదువుకున్నవాడు కేంద్ర కమిటీ కార్యదర్శి అయితే 60 ఏళ్ళు పనిచేసిన వాడు కూడా కేంద్ర కమిటీ కార్యదర్శి కావచ్చు కదా, చదువు రానివాడు కాలేదుగా. పుచ్చలప సుందరి ఎందుకుంటాడు, ఏచూరు సీతారాం ఎందుకుంటాడు, కొల్లపల్లి సీతారాం ఎందుకుంటాడు, రాజకుమారి ఎందుకుంటాడు, మల్లోజుల కోటేశ్వర ఎందుకుంటాడు, గణపతి ఎందుకుంటాడు. ఇది జెండాలు మోయడం అనేది కాంగ్రెస్లోనే ఉన్నది కాదు, అది బీజేపీలో అంతే పని. జెండాలు మోయాలి, కమ్యూనిస్టుల జెండాలు, నక్సలైట్ల దానిలో కూడా జెండాలు మోసే పని. కార్యకర్తలు చావాలి, కొట్టుక చావాలి, ఆ తర్వాత వాళ్ళ నాయకులు చర్చలు చేసుకుంటారు, రాజీ పడతారు, వాళ్ళు ఎక్కడికైనా వస్తారు. అది అందువల్ల ఈ పార్టీలలో నాయకత్వం రాదు. ఈ సిద్ధాంతం అనేది ఇంగ్లీష్లో రాస్తారు, ఇంగ్లీష్కి వెళ్ళి చదువుతారు, వాళ్ళు తెలుగుకి అనువాదం చేయరు ఆ పుస్తకాలని.
తెలుగులో మౌలికమైన ఫిలాసఫీ పుస్తకాలు టిల్ టుడే ఇవాళటి వరకు కూడా మౌలికమైన మార్క్స్ ఎంగిల్స్ పుస్తకాలు అనువాదం చేయలేదు. ఇక ఇంకా ఈ 100 ఏళ్ళ నుంచి ఏం చేసినట్టు? ఎందుకు చేయలేదా? నేర్చుకుంటారని. తెలుగులో వస్తే ప్రాంతీయ భాషలు నేర్చుకుంటారు కదా. ఇవాళ ఇంగ్లీష్ను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? తెలుగే ఉండాలని పాఠ్యపుస్తకాలు కొందరు ఎందుకు అంటున్నారు? తెలుగే ఉండమని చెప్పినట్టు వింటారు. ఇంగ్లీష్ చదువుకుంటే వాడు ఇంత అంతర్జాతీయంగా ప్రపంచమంతా తెలుసుకుంటాడు. సరికాదే, నీకు రాకనా? నువ్వు చదువుతూనేగా. మార్క్స్ రచనలు నువ్వు చదవడం, నువ్వు యాంటీ డ్యూరింగ్ అనువాదం చేయలేదు, నేచర్ డైరెక్ట్స్ అనువాదం చేయలేదు, ఆ తర్వాత ఎంపిరికలిజం మెటీరియలిజం అనువాదం చేయలేదు. ఇవి మౌలిక గ్రంథాలు. ఈ మౌలికమైన ఫిలాసఫీ గ్రంథాలు అనువాదం చేయలేదు. కమ్యూనిటీ మేనిఫెస్టో చేస్తారు, ప్రోగ్రామ్ ఇస్తారు. నూతన ప్రజాస్వామ్యం తీసుకురావాలి, జాతీయ విప్లవం తీసుకురావాలి. ప్రోగ్రామ్ అంటే నేను చెప్పినట్టున్నాడు. కానీ నువ్వు తెలుసుకో అని చెప్పడం లేదు. ఉదాహరణకి ప్రబోధానికి మార్క్స్కి చర్చ జరిగింది. చాలా కాలం మార్క్స్ ఆశ్రయం ఇచ్చి ఆయనను కాపాడిండు, ఏదో చేసిండు. ఆయన పాపం పేదరికం నుంచి వచ్చి ప్రూఫ్ రీడర్గా పనిచేసుకుంటూ పుస్తకాలు చదువుకొని ఎదిగిండు. ఆయన ఫ్రెంచ్ సోషలిస్టు ఉద్యమానికి నాయకుడు. ఆయన ఏమన్నారంటే ఫిలాసఫీ ఆఫ్ పావర్టీ, పేదరికం యొక్క తత్వం ఏంటిదని ఒక పుస్తకం రాశాడు. రాయగానే అంత పెద్దోని పట్టుకొని మార్క్స్ ఏం చేస్తారు తెలుసా? అన్న అట్టగాదు ఇట్టగాదు అని చెప్పొచ్చు కదా. పావర్టీ ఆఫ్ ఫిలాసఫీ అని చెప్పి తిట్టుకుంటూ ఒక పుస్తకం వేసాడు. అప్పుడు ఏమైపోయింది? శాంతియుతంగా పోరాటం, శాంతియుతంగా ఉద్యమాలు చేసుకోవాలనేటువంటి ప్రపంచ సోషల్ ఉద్యమాల క్యాంప్ అంతా వేరైపోయింది. సాయుధ పోరాటం చేయాలనేటువంటి క్యాంప్ అంతా వేరైపోయింది. ఏది మార్క్స్, ఎంగెల్స్, లెనిన్, స్టాలిన్, మావో వేరైపోయింది. ఇప్పుడు చాలామందికి ఈ విషయం తెలియదు. రామనార్ లోహియా తీసుకొచ్చినటువంటిది, లోక్నాయక్ జయప్రకాష్ నాయక్ తీసుకొచ్చినట్టు సోషలిజం అనేది ఫ్రెంచ్ సోషలిజం వారసత్వం. ఇది దాని నుంచి 1967లోనే రామ్ నారేష్ యాదవ్ ఉత్తరప్రదేశ్లో ముఖ్యమంత్రి అయినాడు ఆ సోషల్ పార్టీ తరఫు నుంచి. ఆ సోషల్ పార్టీ తరఫు నుంచి లాలూ ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్, జార్జి ఫెర్నాండెజ్, రామ్ విలాస్ పాస్వాన్, శరద్ పవార్, శరద్ యాదవ్, ఇలాంటి వందల మంది నాయకులు ఎదిగినారు. అది సోషలిస్ట్ పార్టీ నుంచి, ఫ్రెంచ్ సోషలిస్ట్ పార్టీ నుంచి కమ్యూనిస్ట్ పార్టీ లాగా వచ్చిందని కంటిన్యూటీ గురించి వాళ్ళు చెప్పలేకపోయారు. ఇక్కడ భారతీయ సమాజంలో స్వామి వివేకానంద ఉన్నాడు, రామకృష్ణ పరహంస, వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు, వేమన ఉన్నారు, అక్క మహాదేవి ఉన్నారు, బసవేశ్వరుల వారు ఉన్నారు. వీరందరి గురించి ఒక ఆల్టర్నేట్ ఫిలాసఫీని ఎందుకు మీలాంటి వాళ్ళు చెప్పలేకపోయారు? మరి స్వామి వివేకానంద కుల వ్యవస్థ గురించి, బ్రాహ్మణ వ్యవస్థ గురించి నిర్మూలించాలని చెప్పిన విషయాలను పక్కకు పడేసినారు. వాటిని ప్రాధాన్యత లేకుండా, కనబడకుండా చేస్తున్నారు. రోజు కొద్దిగా ఎడిట్ చేసి పెడుతున్నారు. ఎవరు చేస్తున్నారు ఇది? ఎవరు? రామకృష్ణ మిషన్ వాళ్ళు చేస్తారు, దాన్ని రీప్రింట్ చేసే వాళ్ళు చేస్తారు. దానిలో ఉన్న వాళ్ళంతా ఇది హాయిగా కూర్చొని తినేవాళ్ళే కదా, శరీర కష్టం చేసి పనిచేసే వాళ్ళు కాదు కదా. ఎవరో విరాళాలు ఇస్తారు, దానికి ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపు ఉంటుంది, అవి తీసుకుంటారు. హరే రామ హరే కృష్ణ ఇస్కాన్ సంస్థ వాళ్ళు కావచ్చు, వీళ్ళు కావచ్చు, వాళ్ళేమి కష్టపడి చేస్తున్న వాళ్ళు కాదు కదా. మన కాంచాయాలయ భాషలో చెప్పాలంటే ఈ సన్యాసులు వీళ్ళంతా పరాన్న భుక్కులే కదా. 1,000,000 మంది దాకా ఉన్నారంటే పరాన్న భుక్కులు. ఇతరులు పని చేస్తుంటే, కాయ కష్టం చేస్తున్న శూద్రులు, అతిశూద్రులు పని చేస్తుంటే వాళ్ళు తినుకొని బతుకుతున్నారు కదా. మళ్ళీ వాళ్ళకి వ్యతిరేకంగా పని చేస్తున్నారు కదా. వీరి సాహిత్యాన్ని మీరెందుకు చెప్పట్లేదు? మీలాంటి వాళ్ళన్నా సరే వారి సాహిత్యాన్ని చెప్తున్నారు. స్వామి వివేకానంద గురించి చెప్తున్నారు ఇప్పుడు. ఆ తర్వాత పెరియార్ రామస్వామి నాగర్ గారి గురించి కూడా చెప్తున్నారు. మన మహాత్మా జ్యోతిరావు ఫులే గురించి చెప్తున్నారు. కాంచనం వచ్చేదాకా మహాత్మా జ్యోతిరావు ఫులే గురించి భారతదేశం అంతా తెలియదు, ఒక మహారాష్ట్రకే తెలుసు. పెరియార్ రామస్వామి నాగర్ గురించి మన పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఆంధ్ర ప్రాంతంలో ఇది త్రివేణి రామస్వామి తర్వాత మళ్ళీ మనకు తెలియదు. ఇట్లా అందరు నారాయణ గురు ఒక విద్యా వ్యవస్థ కోసం కేరళలో ఇంత గొప్ప విప్లవం చేసిన ఎంతమందికి తెలుసు. అక్కడ నామశూద్ర అనేటువంటి వాళ్ళు బెంగాల్లో గొప్ప విప్లవోద్యమాలు చేసిరని ఎంతమంది తెలుసు. కాంశీరామ్ గారు సైకిల్ వేసుకొని తిరిగి వీళ్ళందరినీ మనం కలపాలి, వీళ్ళందరూ ఆయా ప్రాంతాల్లో ఆయా కాలంలో చేసినటువంటి వాళ్ళని చెప్పేసి తీసుకొచ్చేసి అందరు కలిపి చెప్పడం వల్ల అరే ఇంతమంది ఉన్నారని, అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారని చెప్పి ముంగడికి రావడం జరిగింది. ఓహో, సంఘ సంస్కరణ చేయడం కోసం వీళ్ళు ముందుకు వచ్చినారని. అందువల్ల అది తప్పనిసరి దాంట్లో ఉన్నదాన్ని తీసుకొని పోతున్నారు. అంతెందుకు, నేను ఆర్ఎస్ఎస్లో కూడా ఒక మాట చెప్తాను, ఆర్ఎస్ఎస్ పుస్తకాల నుండి కూడా చెప్తాను. ఏంటి, దత్తోపంత్ టెంగిడి అంటే ఆయన బిఎంఎస్ వ్యవస్థాపకుడు, భారతీయ మజ్దూర్ సంఘ్ బీజేపీలో. ఆయన ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చినాడు. ఆయన పుస్తకం ఒక్కటన్నా లేకపోతే ఎట్లా అని చెప్పి ఆయన ఉపన్యాసాలన్నీ కలిపి తీసుకొని
రాసి ఆయనకిస్తే వాటన్నిటిలోకి రిపీట్నెస్ తీసేసి తనకు పుస్తకంలో వ్యాసాలకు తయారు చేసింది. ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఆ పుస్తకం పేరు. దాంట్లో ఏమంటాడో తెలుసా? స్వార్థరాహిత్యం కావాలంటే స్వార్థం అనేది నువ్వు అన్ని త్యాగం చేసినా సరే, నువ్వు స్వార్థంతో చేస్తున్నావా నిస్వార్థంగా చేస్తున్నావా అనేది నీ గురించి ఎవ్వరూ చెప్పలేరు, నీ అంతరాత్మ తప్ప. నీ నాయకత్వం చేసి ఉండవచ్చు, నీ కీర్తి కోసం చేసి ఉండవచ్చు, అది ఎవరు చెప్పగలరు? ఎవరు చెప్పలేరు. అందువల్ల తనకు తాను సంఘానికి సమర్పిత భావం కావాలి అని ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు చెప్తూ ఆయన పద్ధతిలో చెప్పినాడు. దాన్ని ఒక 5-6 కాపీలు కొని మన వాళ్ళకి అందరికీ ఇచ్చిన లెఫ్ట్ క్యాంప్ వాళ్ళకి. మన వాళ్ళకి నాయకత్వం లేకపోతే అయిపోయా ఇక విమర్శ నాకు రాలే. అసలు చెప్పడమే కమ్యూనిస్ట్ పార్టీలలో లెఫ్ట్ క్యాంపులలో అధికారం సాధిస్తామని కదా చెప్పేది. చెప్పడమే సమాజం సేవ చేద్దామని చెప్పే మాటనే లేదు అక్కడ. అధికారం పార్టీలో అధికారం కావాలి, రాజ్య అధికారం కావాలి. వచ్చిన తర్వాత నేను చెప్పినట్టు ఈయన రాజ్యము విప్లవం అని పుస్తకం రాశాడు లెనిన్, స్టేట్ అండ్ రెవల్యూషన్. దాన్ని ఒక 60 సార్లు చదివిన, 60 సార్లు తెలుగులో. ఆశ్చర్యపోయినా, చాలా బాధపడ్డా. ఏంటది? బోలిషిక్ పార్టీ విప్లవం చేస్తుంది, అధికారంలోకి వస్తుంది. వచ్చిన తర్వాత వీళ్ళందరూ వేటి విరుదలు వీళ్ళంతా మిగతా వాళ్ళంతా వీళ్ళ నాయకత్వం మనం చేస్తాము. వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత అది చెప్పినట్టుగా పని చేయాలన్నారు. మరి ఉన్న ఉద్యోగస్తులు ఎంత ప్రభుత్వంలో అప్పటిదాకా రాజకీయాలు ఉన్న ఉద్యోగస్తులు అంటే వాళ్ళకు బోల్షెవిక్ శిక్షణ ఇచ్చి వాళ్ళని బోల్షెవిక్ పార్టీకి అనుకూలంగా పనిచేపిస్తాము అని అన్నారు. నా గుండెలో బండబడ్డది. నేను ఎందుకు నా ఉద్యోగం వదిలేశాను? నేను 9 సంవత్సరాల ఉద్యోగాన్ని, 4 పిల్లలని, భార్య పిల్లల్ని హాయిగా బతుకుతున్నవాడిని నేను ఉద్యోగం వదిలేసి విప్లవం లెక్క ఎందుకు వచ్చినట్టు? నువ్వు ప్రభుత్వంలో ఎవరైతే రాజరికాలలో ఎవరైతే ఉన్నారో ఉద్యోగులు వాళ్ళకే తిరిగి ఉద్యోగం అట్నే ఇచ్చేదైతే, వాళ్ళని ఉష్టి చేయకుండా వాళ్ళని తీసేయకుండా వాళ్ళకే ఉద్యోగం ఇచ్చేదైతే నేను ఎందుకు ఉద్యోగం వదిలేసినట్టు? సరిగ్గా అదే జరిగింది. వైస్ ఛాన్సలర్గా పనిచేసేటువంటి సర్వేపల్లి రాధాకృష్ణ తీసుకొచ్చేసి మరి రాష్ట్రపతిని చేసినారు ఇక్కడ కూడా. అంటే బ్రిటిష్ ప్రభుత్వంలో ఎవరైతే పనిచేసినారో వాళ్ళు మళ్ళీ అదే కంటిన్యూ అయినారు, రష్యాలో కూడా అదే కంటిన్యూ అయినారు. మరి విప్లవోద్యమం కోసం ఇన్ని త్యాగాలు చేయాల్సిన అవసరం ఏముంది? ఎవరి బతుకు వాళ్ళు బతుకుతూ ఆ ఉన్న బతుకులో ఉన్నంత మేరకు ఉన్నతంగా ఎదుగుతూ సమాజ మార్పు కోసం కృషి చేయాలని అర్థము. చాలా పెద్ద పొరపాటు జరిగిపోయింది. నేను యువకుడుగా ఉండి ఇప్పుడు ఎందుకంటే నా దగ్గర జగిత్యాల జాతిరాత్రలో ఆవిర్భవించినటువంటి అగ్ని నుంచి పుట్టినటువంటి వాడిని, అందువల్ల చెయ్యాలి ఉద్యమం అని చెప్పి అనుకున్నాం. కానీ పుస్తకాలు చదువుతున్న క్రమంలో అనిపించింది, ఓహో అందుకే నేను దీన్ని సరి చేయాలని చెప్పేసి నేపాల్లో ప్రచండ నాయకత్వంలో ప్రధానమంత్రి అయినప్పుడు వెంటనే ఒక వ్యాసం రాశాను నా కర్తవ్యం కింద. 70,000 సైన్యం ఏదైతే నేపాల్లో మిలిటరీ విప్లవ సైన్యం ఉందో వీళ్ళందరికీ శిక్షణ ఇచ్చి వాళ్ళందరికీ కానిస్టేబుల్గా కానీ పోలీసులు కానీ సైన్యంలో కానీ ఆ తర్వాత టీచర్లు కానీ లెక్చర్లు కానీ రిక్రూట్ చేయాలి. 2-3 సంవత్సరాలు ప్రభుత్వం డబ్బులు పెట్టి చదివించి అన్ని రంగాల్లో వాళ్ళు ఎదిగించాలి. ఎట్టి పరిస్థితుల్లో నిరుద్యోగులుగా మళ్ళీ ఇంటికి పంపించకూడదు రాశా. ఎందుకు రాశా అంటే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అప్పుడు పైన ఉన్నటువంటి వాళ్ళు ఎల్లుమాన్ అంటే ధనిక రైతుల వాళ్ళ వీళ్ళు మేము విప్లవం చేస్తాము, పార్టీలో పనిచేస్తాం, మీరు పని చేసుకొని బతుకుని పంపించినారు, మీరు పని చేసుకొని బతకండి అని పంపించినారు. అంటే మరి విప్లవంలో పనిచేసినప్పుడు విప్లవ కార్యకర్త సర్పంచ్గా నిలబడు, గ్రామ పంచాయతీ మెంబర్గా నిలబడు, గ్రామ అభివృద్ధి కమిటీ పెడదాం, దానికి పెడదామని అనలే. సరిగ్గా మళ్ళీ పార్టీకి బయటకు వచ్చిన తర్వాత పీపుల్సర్ పార్టీలో చేపట్లో కానీ మళ్ళీ అదే రిక్షా దొక్కుని బతుకు, ఆటో నడుపు, కారు నడుపుకో, ఆ తర్వాత ఏదో దుకాణం పెట్టుకో, అంతే తప్ప సమాజం కోసం పనిచేయాలనే పద్ధతి తెలియదు. ఆర్ఎస్ఎస్లో ఎవరు పనిచేసినా ఎవరు పనిచేసినా మనకి ఏ దానిలో అలా పనిచేసుకోమన్నారు. అందువల్ల వీళ్ళందరినీ మళ్ళీ ఏగి చేస్తారు. నాకు ఎంత బాధ అయిందనంటే విప్లవ అనే ఒక మాసపత్రిక ఉంది, ఈనాడు పత్రిక తరఫు నుంచి వస్తుంది. దాంట్లో ఒక చైనా కథ ఒక అనువాదం వచ్చింది. సెంట్రల్ కమిటీ మావోయిస్ట్ పార్టీ మావో యొక్క సెంట్రల్ కమిటీకి కొరియర్గా పనిచేసే ఉత్తరాలు తీసిచ్చేవాడు. అంటే అంత స్థాయి మనిషి అతడు. విప్లవం వచ్చిన తర్వాత పోస్ట్ మ్యాన్గా గ్రామీణ ప్రాంతాలలో పోస్ట్ మ్యాన్గా పనిచేసుకుంటూ ఉత్తరాలు పంచుతున్నాడు. అయితే ఆ ఉత్తరాలు అందుకుంటున్న పిల్లలు వాళ్ళ కళ్ళల్లో చూసి ఆనందాన్ని చూసి సంతోషపడుతున్నాడని రాసినాడు కథ. ఒరిగాడద కొడుక, సెంట్రల్ కమిటీకి కొరియర్గా ఉండేటువంటి వాడు సెంట్రల్ కమిటీ మెంబర్తో సమానం ఒరిజినల్గా. ఒక్కసారి ఆయన నోరు జారితే మొత్తం అరెస్ట్ అవుతుంది కమిటీయే.
అంత పెద్ద ప్రాధాన్యతలు ఉన్నని నువ్వు గ్రామీణ ప్రాంతాలలో పోస్ట్ మ్యాన్గా పనిచేయడం కోసం పెట్టినావు. నువ్వు పెడితేనేగా అతను ఒక రచయిత కథ రాసింది. అంటే వీళ్ళు ఎవరైతే పైన నాయకులు ఉన్నారో వాళ్ళకు అధికారం వచ్చేదాకా రకరకాల సిద్ధాంతాలు చెప్పి వాళ్ళ అధికారం వచ్చిన తర్వాత వాళ్ళ అధికారం చెలాయించుకుంటారు. అంతే తప్ప ప్రజలకు ఎన్నడూ అధికారం రాదు, ప్రజలకు ఎన్నడూ అధికారులకు రారు. ఇక్కడ ఇప్పుడు మరి విప్లవకారులు ఏం చేయాలి? విప్లవకారులు నిజమైన ప్రజల కోసం సేవ చేయాలనుకుంటే, అధికారం కోసం కాదు, ప్రజల జీవన ప్రమాణాలు పెంచాలి, ప్రజల చైతన్యం పెంచాలి అనుకుంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాలు మనం చూస్తున్నాం. ఇప్పుడు బంగ్లాదేశ్లో అంత గొప్ప విప్లవం వచ్చింది, ఒక చైతన్యం ఆధారకుంటేనేగా వచ్చింది. అట్లా అందువల్ల వాళ్ళకి ఏం చేయాలి అంటే, నువ్వు ఎన్నుకున్నటువంటి ప్రాంతంలో ఇప్పుడున్న విప్లవకారులకు అవకాశం ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే ఆ పార్టీలలో తెలుగుదేశంలోనో బీజేపీలోనో కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు వీళ్ళు మళ్ళీ నక్సలైట్లో లింక్ ఉందని చెప్పి అరెస్ట్ చేయించే ప్రయత్నం చేస్తారు. ఎప్పుడైతే ఎన్నికల రాజకీయాలకు వస్తావో అప్పుడు పోటీ కిందకి వస్తుంది. పోటీ కిందకి వచ్చి వాడు అరెస్ట్ చేయించే ప్రయత్నం చేస్తారు. కనుక నువ్వు శాంతియుతంగా మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళ జీవన ప్రమాణాలు పెరగడం కోసం పనిచేయాల్సిన అవసరం ఉన్నది. ఏంటిది, వాళ్ళకు ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ సింగిల్ బెడ్రూమ్ ఎందుకు కడుతున్నావు? కేసీఆర్ గారు టీఆర్ఎస్ ప్రభుత్వము డబుల్ బెడ్రూమ్ పథకం ప్రవేశపెట్టిన తర్వాత దాన్ని రెట్టింపు చేసి 4 రెట్లు చేసి పెంచే బదులుగా 300 SFT 350 SFT తోటి బిచ్చగాళ్ళ కట్టించేటువంటి అవసరం ఎందుకు ఏర్పడ్డది? డబ్బులు లేవు, అప్పుడు డబ్బులు ఉండి ఇప్పుడు ఎందుకు లేవు అని అడిగే చైతన్యం ఎందుకు తీసుకురాలేదు మనం? డబుల్ బెడ్రూమ్ పథకం బిఎస్ రావును సృష్టి. అది కేసీఆర్కి చెప్పినాము, 2006 నుంచి డిస్కస్ చేసుకున్నాము, దాన్ని పెట్టినాము, అది వచ్చింది. నా పాయింట్ ఇప్పుడు విప్లవకారులు ఏం చేయాలి? మీరేమో ఆయన మిత్రులు ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం పోవడం కోసము వాళ్ళకు ఆయా రంగాలలో ఈ ప్రభుత్వం చేయాల్సిన కార్యక్రమాలన్నింటినీ చేయించడం కోసం పనిచేయాలి. ఎన్ని స్కీమ్స్ ఉన్నాయో ఆ స్కీమ్స్ను ఉపయోగపడేట్టు చేయగలగాలి. ఇప్పుడు ఉదాహరణకి కేసీఆర్ ఒక 2 సంవత్సరాలు మాత్రమే బీసీలకు ఎస్సీలకు కార్లు అవి వీటికి లోన్లు ఇప్పించినాడు, డ్రైవర్ నడిపించుకోవడం. ఆ తర్వాత మానేసినాడు. దానికి బడ్జెట్ పెంచాలని చెప్పచ్చు. 1. 2, జనాభా ప్రాతిపదిక మీదకి వెళ్ళి బడ్జెట్ కేటాయించాలి. ఇది అందరూ ఒప్పుకుంటారు. ఇప్పుడు బీసీలకు రిజర్వేషన్ కావాలి, ఎస్సీలకు రిజర్వేషన్ కావాలి, మహిళలకు రిజర్వేషన్ కావాలంటున్నాం కదా. ఆ పద్ధతిలో 50% బీసీలు ఉన్నప్పుడు 50% బడ్జెట్ బీసీలకు కేటాయించాలి. మహిళల కోసం 50%, మహిళల కోసం 50% బడ్జెట్ కేటాయించాలి. ఎస్సీల కోసం 15% కాంపోనెంట్ ఫండ్స్ ఉన్నాయి కూడా ఖచ్చితంగా పెడుతున్నారు, ఎస్టీకి పెడుతున్నారు. బీసీలు కూడా అట్లా పెట్టాలి. అట్లా పెట్టినప్పుడు ఈ 5,000 కోట్లు 10,000 కోట్లు అని బడ్జెట్ కాకుండా 50,000 కోట్ల బడ్జెట్ వస్తుంది. 3 లక్షల కోట్లలో ఒక 75,000 కోట్ల బడ్జెట్ బీసీలకు వస్తే 12 సంవత్సరాలలో ₹1 కూడా అదనపు ట్యాక్స్ వేయకుండా భారతదేశంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రతి బాలికని పీజీ దాకా రెసిడెన్షియల్ స్కూళ్ళలో ఉన్నత విద్యా ప్రమాణాలతో చదివించవచ్చు. అంత గొప్ప సంపద ఉంది మన దగ్గర. ఆ సంపదను దుర్వినియోగం చేస్తున్నారు. కాంట్రాక్టుల పేరు మీద 40 to 60. నా ప్రశ్న ఏమిటంటే, ఇప్పటికీ అడవులలో ఉన్న వాళ్ళు బయటికి రావాలంటారా, అక్కడనే ఉండాలంటారా? మీరు ఇప్పటికీ అడవులో కొంతమంది ఉన్నారు కదా, అడవిలో ఉన్నవారు బయటికి రావాలంటారా? మీ అభిప్రాయం ఏమిటి? వచ్చినాక వాళ్ళు బయటికి వచ్చి ప్రజలకు సేవ చేయవచ్చు, తమ బతుకు తాము బతకవచ్చు, ఎట్లా వీలైతే అట్లా బతకవచ్చు. ఎందుకంటే ప్రభుత్వమే రమ్మని పిలుస్తుంది కాబట్టి. అంత పెద్ద ఫూలన్ దేవికే కేసులన్నీ రద్దు చేసి 8 సంవత్సరాలలోనే ఒప్పందం చేసుకుంది కదా జయప్రకాష్ నారాయణతో. నేను 8 సంవత్సరాలు జైల్లో ఉంటాను, అన్ని కేసులు కొట్టేయాలి, ఆ తర్వాత బహిరంగ జీతం అవకాశం ఇమ్మని అన్నది. ఆ తర్వాత కొద్దిగా ముందో వెనుక మళ్ళీ వచ్చేసింది. ఆ తర్వాత ములాయం సింగ్ యాదవ్ ఎంపీ టికెట్ ఇస్తే 2 సార్లు పార్లమెంట్ సభ్యులు గెలిచింది. నువ్వు పనిచేసే ఏరియాలో నువ్వు నిశ్శబ్దంగా పనిచేసుకుంటూ పోతే నువ్వు ఎక్కడే పనిచేసావో ఆ ప్రాంతంలో నువ్వు సర్పంచ్ అవుతావు, ఎమ్మెల్యే అవుతావు, ఎంపీ అవుతావు. అప్పుడు గౌరవించి ములాయం సింగ్ యాదవ్ ఎట్లయితే ఫూలన్ దేవికి టికెట్ ఇచ్చినారో ఆయా పార్టీలు, ఆ కాంగ్రెస్ పార్టీయో బీజేపీ వాళ్ళు టికెట్ ఇస్తారు, నేను గెలిపించుకుంటారు. ప్రజల మధ్య నీకు ఎప్పుడైతే అభిమానం పెరుగుతుందో అప్పుడు నీకు తప్పకుండా నేను ఎన్నుకుంటారు. అంటే ఇక్కడ ఇక సాయుధ పోరాటాలకు కాలం చెల్లిందంటారా మీరు? సాయుధ పోరాటాల కాలం చెల్లి 50 ఏళ్ల పైన అయిపోయింది. 50 ఏళ్ల పైన అయిపోయింది. ఎందుకంటే నువ్వు అంతరిక్షం నుంచి ప్రయోగించేటువంటి ఆయుధాలతోటి, లేజర్ ఆయుధాలతోటి, ఆ తర్వాత బాంబులతోటి, మనుషులు లేకుండా వేసేటువంటి ఏంటి ఇవి వచ్చినాయిగా గిరగిరి డ్రోన్లతోటి వేసే చోట నువ్వు కాలి నరకతో చేసే విప్లవం ఎట్లా చేస్తావు?
కాలినడకైనా ఇప్పటిదాకా ఉన్నది కాలినడక. ఇంకా దక్షిణ అమెరికాలో కానీ దక్షిణ ఆఫ్రికాలో కానీ కనీసం ఇప్పుడు ఈ హమాస్ ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళ దగ్గర ట్రాక్టర్ అవి కూడా జేసీబీలు ఈ ట్యాంకర్లు కూడా ఉన్నాయి, ఏదో దేశం వాళ్ళు ఇస్తే. నీ దగ్గర అవేమీ లేవు కదా, అది నువ్వు కాలినడక విప్లవాలు కదా. కనుక కాలినడక విప్లవం అంటే ఎడ్ల బండి విప్లవాలు నీవి. మరి ఎడ్ల బండి స్థాయి ఉన్నటువంటి జీవన ప్రమాణాలలో ఆదివాసులలో ఎట్లా చేస్తావు? అన్నిటికైనా ముఖ్యమైనది ఏంటంటే నువ్వు 1977 నుంచి 84 దాకా పనిచేసేటువంటి తెలంగాణ ప్రాంతంలో కానీ ఆంధ్ర ప్రాంతంలో కానీ ఎందుకు ఈ ప్రాంతాన్ని వదిలేసి వెళ్ళిపోయినావు? ఈ ప్రాంతంలో ఒక మహోజ్వలం లక్షలాది మంది కలిసి వచ్చినారు కదా, వీళ్ళందరూ వదిలేసిపోయినారు. ఇక్కడ ఈ ప్రజలు ఏం కావాలి? నేను అనుసరించినారు కదా. ఈ ప్రజలని అనుసరించినా ఆ తర్వాత వాళ్ళు ఎవరు నమ్ముతారు? వీళ్ళు ఫలానా సానుభూతి పడని చెప్పి ఎవరు నమ్ముతారు? నువ్వు ఎందుకోసమేను? నీ రక్షణ కోసమేను. రక్షణ ఎందుకు? తుపాకీ పెట్టావు. కనుక నీకు ప్రజల కన్నా ఎక్కువ ప్రేమ తుపాకీ మీదనే ఉన్నది. నీకు ప్రజల మీద ప్రేమ ఉంటే నువ్వు ఇక్కడనే ఆగుతుంటివి. తుపాకీ పడితే రాణిస్తలేదంటే తుపాకీ వదిలేసి వస్తుంటివి. నువ్వు తుపాకీ కోసం అక్కడికి పోయినావు, సాయుధ పోరాటం, గిరిల్లా పోరాటం అని అక్కడికి పోయి ఎక్కడికి పోయినావు? 7% జనాభా ఉండేటువంటి గిరిజన ప్రాంతానికి పోయినావు. అది మొత్తం గిరిజన ప్రాంతానికి కూడా నువ్వు ఆర్గనైజ్ చేయలేదు. ఒక ప్రాంతంలో ఛత్తీస్గఢ్లోకి పోయి అబుజ్మండ్లోకి పోయి నువ్వు ఆర్గనైజ్ చేసుకున్నావు, ఇంకొక చోట చేసుకున్నావు. దానివల్ల ఏం జరిగింది? నిన్ను చుట్టుముట్టేసి నేను ఇప్పుడు చంపుదామని చెప్పి నిర్ణయానికి వచ్చినారు. ఇప్పుడు చుట్టుముట్టి సైన్యం, లక్షలాది సైన్యం నువ్వు చుట్టుముడుతుంటే ఏం చేయగలవు? ఏం చేయలేవు కదా. మరి పోనీ ఆ ప్రోగ్రామ్ అయినా సరి అయిందా? కాదు. ఎందుకంటే 1948లో స్టాలిన్ దగ్గరికి తెలంగాణ రైతు సాయుధ పోరాటం జరిగేటప్పుడు ఒక 3 కామ్రేడ్స్ స్టాలిన్ దగ్గరికి పోయినారు. ఆయన టేబుల్ మీద మొత్తం భూగోళం టోపోగ్రఫీ పరిచి ఎక్కడ తెలంగాణ ఉందో అడిగినాడు. ఇక్కడ ఉంది అన్నాడు. ఇదేంటిది? ఇది ఆంధ్ర. ఇదేంటిది? ఇదేంటిది? భారతదేశం. సముద్రం ఎక్కడ ఉందా? లేదు. వేరే దేశం ఉందా? వేరే దేశము లేదు. నీకు పక్కన సముద్రము లేదు. ఈ నట్టనాటి భారతదేశ మధ్య భూభాగంలో విప్లవం విజయవంతం అవుతుంది. వెంటనే దాన్ని మానేయండి, అంత చచ్చిపోతారు అనవసరంగా అని చెప్పినాడు స్టాలిన్. చెప్తే వాళ్ళు వచ్చి చక్కగా చెప్పొచ్చు కదా. వాళ్ళు వచ్చి 6 నెలలు విశాఖపట్నం వండుకొని తినుకుంటూ ఏం చెప్పలే. వీళ్ళు ఇక్కడ భీమిరెడ్డి నరసింహారెడ్డి, నల్లా నరసింహులు, దేవుల వెంకటేశ్వర యుద్ధం చేస్తూనే ఉన్నారు. ఆ తర్వాత వీళ్ళు దొంగ సంతకాలు పెట్టి సాయుధ పోరాట విరమణని ప్రకటన చేసినారు. పోనీ అది కూడా స్టాలిన్ చెప్పాడు, మేము కలిసి వచ్చామని చెప్పినారా? చెప్పలేదు. సరే, అదంతా వేరే చర్చ. అదంతా పుస్తకాలు వచ్చేసి పెట్టినా నేను. అయితే ఆనాడే స్టాలిన్ చెప్పినాడే పనికిరానిటువంటి ఆ ప్రోగ్రాము నటనడి దేశంలో ఇప్పుడు ఎట్లా అవుతుంది? ఆ పెద్ద ఆయన కొండపల్లి సిద్ధరామయ్య ఎందుకు చెప్పినట్టు? ఎక్కడ మొత్తం కారిడార్ తెలంగాణ, ఆదిలాబాద్, మహారాష్ట్ర, గడ్చిరోలి, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్, నువ్వు ఎక్కడ దాకా పోయినా సరే, అది నేపాల్ దాకా పోయినా సరే ఎక్కడ సముద్ర తీరం లేదు. ఇప్పుడు ఎట్లా నడుతుంది? నీకు ఎక్కడి నుంచి తుపాకులు వస్తాయి? ఎక్కడి నుంచి ఆయుధ సంపద వస్తుంది? ఎక్కడికెళ్ళి వస్తుంది? ఈ మిలిటరీ పరంగా కూడా ఆ నిర్ణయం చాలా తప్పు. ఆ తర్వాత నీకు చుట్టుముట్టి లక్షలాది సైన్యం చుట్టుముడితే నువ్వేం చేయగలవు? ప్రజల మధ్య లేకుండా పోయినావు. నువ్వు 77 నుంచి 84 దాకా విప్లవం జరిగితే 40 సంవత్సరాలు వదిలేసిన ఆ ప్రజలని. ఇదేనికోసం? ప్రజల కోసం కాదు, ప్రజలకు మేలు చేయడం కోసం అయితే నువ్వు అక్కడ ఉండేవాడు కదా. అట్లా ఇప్పుడు మిగతా సామాజిక కార్యకర్తలు ఎంతోమంది ఎన్నో రకాలుగా ఉంటున్నారు కదా, ప్రజల మధ్య ఉంటున్నారు కదా. నువ్వు అలా కాకుండా సాయుధ నీ దీర్ఘకాల లక్ష్యాల కోసం నువ్వు అక్కడికి పోయినావు. ఏంటిది? విప్లవం తీసుకొద్దాం, అక్కడ మనకు తుపాకులు తయారు చేసుకోవచ్చు, ట్రైనింగ్ ఇచ్చుకోవచ్చు అని తయారు చేసినారు. కానీ ఈ 40 ఏళ్లలో అక్కడ ఉన్నటువంటి ఆదివాసులు ఎంతమంది లెక్చరర్లు అయినారు, ఎంతమంది ప్రొఫెసర్లు అయినారు, ఎంతమంది రచయితలు తయారైనారు, ఎంతమంది అడ్వకేట్లు అయినారు, ఎంతమంది హైకోర్టు జడ్జీలు అయినారు, ఎంతమంది యూనివర్సిటీలు పెట్టారు, ఎంతమంది టాటాలు బిర్లాలాగా ఎదిగినారు? నీ ప్రాంతంలో జాతీయ బుర్జువాది ఎదగాలి కదా. అక్కడి నుంచి జాతీయ బుర్జువాది, పెట్టి బుర్జువాది అందరు ఎదగాలిగా, రైతులు ఎదగాలిగా. 3 క్వింటాలు పండించేటువంటి ఆదివాసులు 60 క్వింటాలు చైనాలో పండించే టెక్నాలజీకి పెరగాలిగా. అదేమన్నా జరిగిందా? 7వ తరగతి 8వ తరగతి రాగానే వాళ్ళు సైనిక శిక్షణ ఇచ్చేసి పార్టీలలో చిన్న చిన్న పనులు చెప్పుకుంటూ నడిపించుకుంటూ పోయినారు. అంటే నీ సాయుధ పోరాట విప్లవమే నీకు మొట్టమొదటి కార్యక్రమం అయిపోయింది తప్ప ప్రజల యొక్క అభివృద్ధి కానీ ప్రజల సంక్షేమం కానీ రాలేగా. ప్రజల సంక్షేమం అయితే అసలు నువ్వు తెలంగాణ వదిలేసి ఎందుకు వెళ్ళిపోతావు? అందువల్ల సాయుధ పోరాటం అనే దాని మీదనే ఎప్పుడు తుపాకీ బ్యానెట్ మీదకి వెళ్ళి తుపాకీ కొట్టడం దాని విప్లవం రాదు, పొగ వస్తుందని చెప్పి ఎవరు అన్నారు. ప్రజల మేధస్సు మాకినేని బసవపునాయ గారు అన్నారు అన్నమాట. అందువల్ల విప్లవం అనే మేధస్సు నుంచి వస్తుంది. మనం మారితే మనసు మారుతుంది. మనసు మారిన తర్వాత అది చదివిన తర్వాతనే తుపాకీ పెట్టింది. అందుకే ఏమన్నాడు? పుట్ పాలిటిక్స్ ఇన్ కమాండ్ అన్నాడు మావో. అంటే తుపాకులు కాదు అధికారులు పెట్టి పాలిటిక్స్
రాజకీయ అవగాహన ముందు ఉండాలన్నారు. ఈ రాజకీయ అవగాహన ఏమైపోయింది? తుపాకీ నిన్ను నడిపించింది. తుపాకీ కోసం నీ రాజకీయ అవగాహన వచ్చింది. మొత్తం విద్యార్థులను వదిలేశారు, యువకులను వదిలేశారు, ఆ తర్వాత రచయితలను వదిలేశారు, రైతులను వదిలేశారు, ఆ తర్వాత మొత్తం సమాజాన్ని వదిలేసాము. నువ్వు నడిపించిన సమాజం, మేము నడిపించిన సమాజం మళ్ళీ వదిలేసాం. మళ్ళీ 40 ఏళ్ళ వరకు ఇప్పటి వరకు కూడా ఆ ప్రాంతాలను మనం చొచ్చుకొని పోలేకపోయినాం. ఎందువల్ల? మనం వ్యూహం ఎత్తుకూడదు కదా. కాంగ్రెస్ పార్టీ ఓట్లేదా? బీజేపీ ఓట్లేదా? ఆర్ఎస్ఎస్ ఓట్లేదా? తెలుగుదేశం పార్టీ ఓట్లేదా? ఏ పార్టీ అని పోగలుగుతుంది, మనం ఎందుకు పోలేకపోతున్నాం? అంటే మనం తుపాకీ పడుతున్నాం అనే దాంతో పనిస్తలేరు. కనుక నువ్వు తుపాకీ వదిలేసి పని చేయు. ఎవరు వద్దన్నారు? కాంశీరామ్ గారు ఒకటి చెప్పినారు, మనము గెలిచేవాళ్ళని ఓడించవచ్చు. 7% జన ఓట్లు వస్తే గెలిచేవాడు ఓడిపోతాడు. 11% ఓట్లు వస్తే ఎవరిని గెలిపారో మనం గెలిపించవచ్చు. గెలిపించి చూపించినారు కదా. అందువల్ల ఓటు విలువ యొక్క ఇవాళ ఓటర్లు, ప్రజలు ఓటు యొక్క విలువ తెలుసుకున్నారు. అన్నిటికన్నా బలమైన శక్తి సాధనం ఓటు అని తెలుసుకున్నారు. అందువల్ల మునుపట్లాగా నువ్వు చెప్తే ఓటు బహిష్కరణ అనేది ఏంటిది? అది ఎంత దుర్మార్గమైనది అది. ఓటు బహిష్కరణ అనేది నువ్వు అతడి యొక్క నిర్ణాయక శక్తిని, అతని యొక్క వివేచన శక్తిని అతని గుర్తించడానికి సిద్ధంగా లేవు. అంటే ఏమంటే అతన్ని నువ్వు మనిషిగా గుర్తించడానికి సిద్ధంగా లేవు. నువ్వు రష్యా కానీ చైనా కానీ వాళ్ళ భారత రాజ్యాలు చదివితే బుర్ర పాడైపోయింది. అక్కడ ఓటు హక్కు లేదు, విలువ లేదు, కథ లేదు, కాకరకాయ లేదు. ఆ పార్టీ ఇప్పుడైతే ఏ పార్టీ అయితే ఇప్పుడు అట్లా అక్కడ ఆయా ప్రాంతాలను వాళ్ళే రాజ్యం వెళ్తారు. రిజర్వ్ బ్యాంకు గవర్నర్ అతడే అవుతాడు, ఆ పార్టీ నాయకుడు అవుతాడు, ఆ బియ్యాల ఫ్యాక్టరీ కూడా అవుతాడు. ఐఏఎస్ అధికారుల స్థానంలో ఆయా పార్టీ నాయకులు కార్యదర్శిగా మారుతారు. సింపుల్ చెప్పాలంటే విప్లవం వస్తే జరిగేది ఏంటంటే ఏ మార్పు జరగదు. విప్లవ పార్టీ నాయకులు అయితే అప్పటిదాకా బతికైతే ఎవరైతే ఉంటారో వాళ్ళు ఐఏఎస్లు, బ్యాంకు మేనేజర్లు ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి పోస్టుల్లో వాళ్ళు వచ్చి ఉంటారు. అట్లా ఉంటే ఏం జరిగిందో మనకు వెస్ట్ బెంగాల్ చూసాం. 35 ఏళ్లలో పెద్ద గుండాయిజం జరిగింది అని చెప్పేసి మనం చూస్తున్నాం. అవన్నీ బయటికి రాలేదు. ఏకపార్టీ వ్యవస్థ అంటే అంతే ఉంటుందిగా. ఇప్పుడు ఈ కాలంలో ఓటు వేలు తెలవడం వల్లనే మహిళలకు చట్టసభలో రిజర్వేషన్ కావాలంటున్నారు, బీసీలకు కావాలంటున్నారు. ఇట్లా బీసీలకు 56% చట్టసభలలో, మహిళలకు 50% రిజర్వేషన్ ప్రవేశపెడితే అవి చట్టసభలోనే కాకుండా ఉద్యోగ రంగం అన్ని రంగాల్లో ఈ రిజర్వేషన్ ప్రవేశపెడితే ఏ విప్లవం కూడా అక్కర్లేదు, విప్లవం అవసరమే లేదు. ఎందుకంటే వాళ్ళకి ఏదైతే ప్రజాస్వామ్యంలో ప్రాతినిధ్యం, జనాభా ప్రాతిపదికన వాళ్ళకి కనుక అవకాశం వస్తే వాళ్ళే మార్చుకుంటారు. 7 లక్షల మంది సర్పంచులు అవుతారు, 70 లక్షల మంది గ్రామ పంచాయతీ మెంబర్లు అవుతారు, 1 కోటి మంది ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో కలిపి వీళ్ళందరూ కలిసి ఆ బీసీఎస్ ఎప్పుడైతే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మహిళలకు రిజర్వేషన్స్ వస్తాయో 70%, అప్పుడు ఆ 70% ఇప్పుడున్న ప్రణాళికలు, ఇప్పుడున్న రాజకీయాలు మొత్తం మారిపోతాయి. అప్పుడు వీళ్ళు కేవలం ఎస్సీలు ఇలా భయపడ్డట్టుగా ఏముండరు. ఇప్పుడు ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆయా పార్టీ నాయకులకు భయపడి వాళ్ళు చెప్పినట్టు వింటున్నారు. అప్పుడు అట్లా ఉండదు. అప్పుడు మొత్తం మెజారిటీ వీళ్ళు అవుతారు కాబట్టి పార్టీ పాలసీలు అన్నీ మారిపోతాయి. అప్పుడు శాంతియుతంగానే అన్నీ సాధించుకోవచ్చు. ఇదే రాజ్యాంగం ద్వారా అన్నీ అద్భుతంగా తీసుకోవచ్చు. అసలు ఇప్పుడున్నటువంటి భారత రాజ్యాంగమే స్వయంగా అదే ఒక జాతీయ విప్లవాన్ని, జాతీయ సోషలిజాన్ని, బహుళ పార్టీ వ్యవస్థలో సోషలిజం సాధించడం ఎలా అనేది రాసిపెట్టబడిన గొప్ప రాజ్యాంగం అది. దాన్ని వదిలేసి మిగతాన్ని మాట్లాడదు. రాజ్యాంగాన్ని చదివితే కదా, రాజ్యాంగం అందరూ చదవండి, విప్లవకారులారా అందరూ మళ్ళొకసారి రాజ్యాంగం చదవండి, దాని మీద వచ్చిన వ్యాఖ్యానాలు చదవండి. ఆ రాజ్యాంగమే లేకపోతే ఇప్పటిదాకా మీరు బతికుండే వాళ్ళే కాదు. ఆ రాజ్యాంగమే రక్షించింది. ఈ కోర్టులు కానీ, ఈ పౌరకుల సంఘాలు కానీ, ఈ కాస్త ఉన్నటువంటి ప్రజాస్వామ్య స్వేచ్ఛ హక్కు కావచ్చు కానీ. అందువల్ల ఈ బీసీలకు చట్టసభలో రిజర్వేషన్స్, ఆ తర్వాత మహిళలకు రిజర్వేషన్స్ ఖచ్చితంగా అమలు జరుపుకుంటే ఈ పార్టీలు, పార్లమెంటరీ పార్టీలు నిజంగానే వాళ్ళకు ప్రజల మేలు జరగాలి, వాళ్ళు ఇట్లాంటి నక్సలైట్ల ఉద్యమాలు, సాయుధ ఉద్యమాలు ఎన్నడూ రాకూడదు అని కోరుకునేది అయితే వాళ్ళు ఖచ్చితంగా పార్లమెంటు ద్వారా రిజర్వేషన్స్ అమలు జరపాలి. చైనాలో 2980 మంది పార్లమెంటు సభ్యులు ఉన్నారు. మనకు ఆ లెక్క ప్రకారంగా మనకు 3200 మంది పార్లమెంటు సభ్యులు ఉండాలి, 4 రెట్లు ఎమ్మెల్యేలు ఉండాలి. అప్పుడు మనకి మండలాధ్యక్షుల వ్యవస్థనే అక్కర్లేదు. ప్రపంచంలో ఇంత తక్కువ ప్రాతినిధ్యం ఉన్నటువంటి దేశం ఎక్కడా లేదు. కేవలం 6 కోట్ల జనాభాకి 500 మంది ఉన్నారు ఇంగ్లాండ్లో పార్లమెంటు సభ్యులు. 30 కోట్ల మంది అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళకు 500 మంది ఎంపీలు ఉన్నారు. మొత్తం ప్రపంచంలో ముఖ్యమైన 10 దేశాలు తీసుకో, ఎక్కడ చూసినా సరే ఇవన్నీ రాశాను.
అందువల్ల మనం ఖచ్చితంగా 3200 ఎంపీ సీట్లను పెంచుకుంటే అందరికీ అవకాశం ఉంటుంది. చైనానే చెప్తున్నాను, నేను రష్యా చెప్తున్నాను, ఆ తర్వాత అమెరికా ఆ ప్రపోర్షనల్ తీసుకొని గిట్ల కొడితే వికీలో గిట్ల కొడితే వచ్చేస్తుంది గూగుల్లో ఏ దేశంలో ఎంత పార్లమెంట్ సభ్యులు ఉన్నారని. అందువల్ల ఆ పద్ధతిలో ప్రజాప్రాతినిధ్యాన్ని సామాజిక వర్గాల ప్రకారంగా తీసుకొని మనం తీసుకొస్తే శాంతియుతంగా అందరూ ప్రజలే మార్చుకుంటారు తమ సమాజాన్ని. దానికి ఎవరో వచ్చి విప్లవం చేయాల్సిన అవసరమే లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ. వాస్తవానికి వారి సుదీర్ఘ రచయిత ప్రయాణం, విప్లవోద్యమంలో పనిచేసిన అనుభవం, వీటన్నింటినీ ఆయన మేళవింపు చేసుకొని వారు చెప్తున్న మాట, మారిన కాలానికి అనుగుణంగా ఎవరైనా మారవలసిందే. ఇవాళ ఓటింగ్ అనేది చాలా బలంగా ఉన్నది. ఆ ఓటు ద్వారానే మనం అనుకున్న రాజకీయాలను ప్రజల్లోకి తీసుకొని వెళ్ళవచ్చు, అనుకున్న మార్పు సాధించవచ్చని వారు అంటున్నారు. థ్యాంక్ యూ.